జీవీఎంసీ మేయర్ పీఠంపై కూటమి కన్నేసింది. రేపటితో విశాఖ మేయర్ హరివెంకట కుమారి పదవీకాలం పూర్తవుతుంది. జీవీఎంసీలో మొత్తం 98 కార్పొరేటర్లున్నారు. అయితే మేయర్ పదవి దక్కించుకోవడానికి 3/2 వంతు మెజారిటీ కావాల్సింది. అంటే 64 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. రేపు 9 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలు చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కూటమి బలం 56గా ఉంది. ఇప్పుడు 9 మంది చేరితే ఆ బలం 65కు పెరుగుతుంది. టీడీపీకి 12 ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా ఉన్నాయి. దీంతో జీవీఎంసీ పీఠం కూటమి పరమయ్యే అవకాశాలున్నాయి. జీవీఎంసీ మేయర్ పీఠంపై కూటమి కన్నేసింది. రేపటితో విశాఖ మేయర్ హరివెంకట కుమారి పదవీకాలం పూర్తవుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్న విశాఖపట్నంపై కూటమి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాలను ప్రారంభించింది. రేపటితో మేయర్ హరివెంకట కుమారి తన 4 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నెంబర్ గేమ్ ప్రారంభమైంది. 2/3 మెజార్టీతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన బలాన్ని సమకూర్చుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసంతృప్తిగా ఉన్నా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం 9 మంది కార్పొరేటర్లు రేపు అమరావతిలో చేరబోతున్నారు. మరో 3 జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఓవరాల్గా 64 మంది కార్పొరేటర్ల బలం ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. వారంతా కూడా సంతకాలు చేసి మేయర్ను అవిశ్వాస తీర్మానం ద్వారా దించేస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్కు నివేదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే సంఖ్యాబలాన్ని పెంపొందించుకోవడం కోసం 12 మంది కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూటమి పార్టీలు ప్రారంభించాయి. ఇప్పటికే ఉన్న సంఖ్యాబలంతో పాటు మరో 12 మందిని చేర్చుకోగలిగినట్టయితే 64 మంది ఖచ్చితంగా వస్తారు. మరో 12 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు కాబట్టి సునాయాసంగానే గ్రేటర్ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకోవడానికి మార్గం సుగమం అవుతోంది. ఈ క్రమంలోనే చేరికలు అనేవి చాలా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికున్న సమాచారం ప్రకారం 9 మంది కార్పొరేటర్లు అమరావతికి బయలుదేరారు. ప్రస్తుతం మన దగ్గర జనసేన కార్పొరేటర్ ఉన్నారు. సరే, ఎట్లా చూడాల్సి ఉంటుంది మేయర్ పైన అవిశ్వాస తీర్మానం సంఖ్యాబలాన్ని ఎలా చూడాలంటారు? మేయర్ పైన సొంత వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లే ఇవాళ విసిగి వేసారిపోయి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ వార్డుల్లో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అసలు జరగడం లేదు అని చెప్పి వాళ్ళు ప్రజల దగ్గర నుంచి ఏదైతే ప్రతిఘటన వస్తూ ఉందో అవన్నీ కూడా వాళ్ళు గమనించి వాళ్ళ కూటమి ప్రభుత్వంతోనే వార్డులోని అభివృద్ధి సాధ్యం, నగర అభివృద్ధి సాధ్యం, రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కృత నిశ్చయంతో ఇవాళ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకంతో ఖచ్చితంగా రాజకీయంగా బీసీ ఎస్సీలకి ముఖ్యంగా ఉన్నత స్థానం కల్పించి ఉన్నత విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాన్ని ఈ జీవితాన్ని ఇచ్చేటువంటి కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా పట్టం కట్టాలనేటువంటి నెపంతో మరికొద్ది రోజుల్లోనే ఇవాళ వైసీపీ మేయర్గా ఉన్నటువంటి గొలగాని హరివెంకట కుమార్ గారిని అవిశ్వాస తీర్మానం పెట్టబోతా ఉన్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టబోతా ఉన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ముక్త కంఠంతో నగర అభివృద్ధి కోసం ఏదైతే పాటుపడదామని నిర్ణయించుకున్నారో వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చెత్త పన్ను పేరుతో చెత్త పాలన అందించినటువంటి వైఎస్ఆర్ పాలన విసిగి వేసారిపోయారు. ఇప్పుడు ఖచ్చితంగా రేపు మరికొద్ది రోజుల్లోనే కూటమి ప్రభుత్వం మేయర్ పీఠాన్ని డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందని చెప్పి సగర్వంగా చెప్తారు. ఓవరాల్ గా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం తీసుకున్న తర్వాత నోటీస్ ఇస్తారు. నోటీసును జిల్లా కలెక్టర్ ఆమోదం పొంది ఆయన సమక్షంలోనే అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొంటే ఖచ్చితంగా మేయర్ పదవిని వదులుకోవాల్సిన అవసరం ఉంటుంది. హరివెంకట కుమారి ఎక్స్ మేయర్ కాబోతున్నారనేది ప్రస్తుతం కూటమి ప్లానింగ్ బట్టి మనకు అర్థమవుతోంది.